హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ @VAD వ్లాగ్స్. మేము నిన్న వెళ్ళాం. ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మన కరీంనగర్లో చేనేత హస్తకళ ప్రదర్శన పడిందండి. అక్కడికి వెళ్ళాం, షాపింగ్ చేద్దామనేసి వెళ్ళాం. చాలా బాగున్నవి ఇయర్ రింగ్స్ అయినా ఇంకా మనకి ఏం కావాలంటే అక్కడ దొరుకుతాయి. అన్నీ చేనేత హ్యాండ్లూమ్స్ అయినండి. మంచిగా హ్యాండ్లూమ్కి ఇష్టపడే వాళ్ళు కాటన్, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్లో కాటన్ అయితే చాలా బాగున్నవి. శారీస్ కూడా 1000కి 3 అలా ఉన్నాయి. ప్యూర్ కాటన్ కాదు, నార్మల్గా జార్జెట్లో ఉన్నవి, కాటన్లో ఉన్నవి. ఇంకా దాంట్లో ఒక దగ్గర మేము అడిగాము, 1000కి 3 అని చెప్పారు. ఇంకా ప్యూర్ కాటన్వి ఇంకా వేరే వేరే కాస్ట్లో ఉన్నవి. ఇంకా టాప్స్ ఉన్నవి, ప్లాజోస్ ఇంకా చాలా చాలా బాగున్నాయి మన డైలీ యూజ్కి. ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా, కొన్ని టాప్స్ తీసుకుంటే బెటర్ కదా అనేసి వెళ్ళాము. టాప్స్ చూసాం. శారీస్ అయితే ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఇంకా బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, 150కి ఈచ్ అన్నారు. చాలా బాగున్నవి. మేము ఒక 2 తీసేసుకున్నాము, బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాం. ఇంకా ఇక్కడ టాప్స్ చూడండి, చాలా బాగున్నది, నచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఎవరైనా కరీంనగర్లో ఉన్న వాళ్ళు, వెళ్ళని వాళ్ళు ఎవరైనా, కరీంనగర్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్తే వెళ్ళొచ్చు, చూడండి, చాలా బాగుంది. ఇంకా బెడ్షీట్స్, డ్రెస్సెస్, మన డ్రెస్ మెటీరియల్స్. ఇక్కడ సారీస్ చూడండి ఎంత బాగున్నాయి, పింక్, మెరూన్, బ్రౌన్ కలర్, గ్రీన్ కలర్లో చాలా అంటే చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. అంటే వీళ్ళు చేనేత హ్యాండ్లూమ్స్ కదా, కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది. మన బడ్జెట్లో అంటే చూసుకొని వెళ్ళాలి. కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నవి. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు దగ్గరలో ఉన్న వాళ్ళైతే చూడండి, బాగున్నవి. ఇంకా కాటన్ టాప్స్ కూడా 1000కి 5 అని ఒక దగ్గర ఉన్నది. 3 5 నాకు అంత ఐడియా లేదు, మర్చిపోయా, నిన్ననే చూసా కానీ 3 అనుకుంటా, 3 5 ఓకే, నార్మల్గా అనిపించాయి. కొందరు కాటన్ టాప్స్ వేస్తారు కదా, అలాంటి వాళ్ళకి సమ్మర్లో చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ సారీస్ చూడండి, ఇవే 1000కి 3 సారీస్ అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు మన మమ్మీ వాళ్ళకి డైలీ యూజ్ పర్పస్ చాలా బాగుంటుంది. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు హ్యాపీగా. బాగా అనిపించినవి, ఒకసారి ట్రై చేయండి ఎవరైనా కరీంనగర్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా. ఇంకా ఆమె చాలా బాగా మాట్లాడింది. ఇంకా మా చిన్న మిన్నికి ప్యూర్ వైట్లో ఒక శారీ తీసుకొని ఫ్రాక్ కుట్టిద్దామని అనుకొని వెళ్ళాము. యాక్చువల్గా దీంట్లో దొరుకుతుందేమో అని వెళ్ళాం, కానీ దొరకలేదు మాకు, ప్యూర్ వైట్లో దొరకలేదు. ఇంకా మిగతా శారీస్ అయితే బాగున్నాయి. ఇంకా బెడ్షీట్స్, ఇంకా మన డాడీ వాళ్ళు వేసుకుంటారు కదా డ్రెస్, వాళ్ళకి డ్రెస్ క్లాత్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా పిక్కిల్స్, ఇంకా బొమ్మలు. ఇక్కడ బొమ్మలు అయితే చూడండి ఎంత బాగున్నాయి. నాకు ఈ బొమ్మలు అయితే చాలా నచ్చినవి. ఇప్పుడు పిల్లలకి ప్లాస్టిక్ ఇచ్చడం కంటే ఇవి ఇవ్వడం బెటర్. కాకపోతే కొంచెం కలర్స్ కూడా ఉన్నాయి వాటిపైన, అవి మన న్యాచురల్ కలర్సే కావచ్చు, నేను అడగలేదు. ఇంకా అలా వీడియో తీసుకుంటూ అలా ముందుకెళ్ళాం. ఇది చూసుడు అయిపోయిన తర్వాత ఇంకా పక్కనే ఇయర్ రింగ్స్ ఉండే, నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, నెయిల్ పాలిష్ తీసుకున్నాను. చాలా బాగా ఇప్పుడు ఈ వుడ్వి అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దగ్గర ఉన్న వాళ్ళు. ఇంకా ఇయర్ రింగ్స్ ఓకే అనిపించింది, నాకు నచ్చినవి నేను తీసుకున్నాను. నేను తీసుకున్నవి లాస్ట్లో మీకు యాడ్ చేస్తాను. అసలు ఫిక్స్ రేట్ అండి, అస్సలు తగ్గట్లేదు. ఒక ఇయర్ రింగ్స్ దగ్గర కొంచెం ఓకే బార్గెనింగ్ చేస్తే కొంచెం తగ్గాడు, కానీ ఇంకెక్కడ తగ్గట్లేదు. ఎక్కడ ఏం అడిగినా ఫిక్స్ రేట్ అంటున్నారు వాళ్ళు, అస్సలు తగ్గట్లేదు. కాకపోతే క్వాలిటీ అయితే బాగుంది, అందుకేనేమో వాళ్ళు కూడా తగ్గట్లేదు. క్వాలిటీకి అయితే ఇవ్వచ్చు, క్వాలిటీకి పెట్టచ్చు అనిపించింది. కానీ కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది దాని లోపలికి వెళ్తే అని నాకైతే అనిపించింది, నా ఒపీనియన్. కాకపోతే చేనేత వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళు హ్యాండ్లూమ్ అంటే ఎట్లా ఉంటుంది కాబట్టి ఓకే మేము పెట్టగలుగుతాం అని అంటే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగున్నాయి. ఇంకా నెయిల్ పాలిష్, ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ మీకు పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి. అంటే నేను ఒకప్పుడు కాలేజ్ టైంలో అయితే చాలా పెద్దవి పెట్టుకొని వెళ్ళేదాన్ని, కానీ ఇప్పుడు తగ్గించేసా, మొత్తం చిన్నవే పెడుతున్నాను. ఏమో అసలు ఇంట్రెస్ట్ లేదు. ఒకప్పుడు పెద్దవి అంటేనే చాలా ఇంట్రెస్ట్ ఉండే, చాలా ఇష్టం ఉండే, కానీ ఇప్పుడు ఎక్కువగా పెట్టట్లేదు, చిన్న చిన్నవే పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ నాకు ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి బాయ్.